కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు అమ్మవార్ల తమ ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు చల్లపల్లి జమీందారి వంశీయులు తొలి పూజతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామివార్లు అమ్మవార్లు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. అనంతరం గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లను పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామివారి ముక్కోటి ఉత్సవం ఈరోజు జరుగుతున్నది. ఉదయం 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సహస్రనామార్చనతో ప్రారంభమైనటువంటి పూజ 10 గంటలకి ఆస్థాన పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజలో చల్లపల్లి వంశీయులైనటువంటి చల్లపల్లి రాజావారి మనుమడు శ్రీ శివరాం ప్రసాద్ గారి దంపతులు కూర్చోవటం జరిగింది. అనంతరం ఉత్తర ద్వాదర్శనం ద్వారా స్వామివారిని బయటకు తీసుకెళ్ళి గ్రామోత్సవానికి పంపించడం జరిగింది. స్వామివారు గ్రామోత్సవంలో ఉన్నారు. ఇంకో పక్క భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళుతున్నారు. సుమారు 10,000 భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే క్యూ లైన్ నిండా కూడా భక్తులు ఉన్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తాగునీరు కానివ్వండి, పారిశుధ్య విషయంలో జాగ్రత్తలు కానివ్వండి, ఈ పూలాలంకరణలో ఈ లైటింగు ఇవన్నీ కూడా రాత్రే పూర్తి చేయడం, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుని వచ్చి అమ్మవారిని తర్వాత దర్శించుకుని బయటకు వచ్చిన వెంటనే ప్రసాదం తీసుకుని బయటకు వెళ్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతానికి ఒక 4,000 మంది పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. సాయంత్రం వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి. ఈ విధంగా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారిని ఈ పుణ్యదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం.